కానీ ఒకటే అంటానండి, దేవుని ముందు తగ్గించుకుని ఆయన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని దేవుడు త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ప్రేమ, ఆయన కౌగులు ఎప్పుడు మన వైపు చాపి ఉంటాడు. ఆయన ప్రేమ ఎప్పుడు మన వైపు చూపిస్తున్నాడు. నువ్వు ప్రేమను గుర్తెరుగుతూ ఆయన దగ్గరికి వస్తావు. గుర్తెరగపోతే లోక ప్రేమలో, తాత్కాలిక ప్రేమలో, స్వార్థ ప్రేమలో పోతావు. చాలా మంది ఇంకా స్వార్థంతోనే బ్రతుకుతానే చూస్తున్నారేమో. కానీ ఈరోజు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుడు నమ్మకంగా ఉండాలి. I know this word could be sounding simple, but it's very challenging. Are you faithful? Are you faithful with your time, your resources, your family, your talents, whatever God has given you? ఎందుకంటే చివరికి సమస్తము దేవునికి లెక్క చెప్పాలి. ఏది నీది కాదు, ఏది నీది కాదు. నేను ఎప్పుడు అంటాను, నా భార్య నాది కాదు, నా భార్య దేవుని సొత్తు. నా భార్యని దేవుడు నాతో ఉండటానికి ఇచ్చాడు. ఎంతకాలం ఉంచుతాడో ఆయన ఇష్టం. ఇట్ ఈస్ హీ హూ హాస్ గివెన్, ఇట్ ఈస్ హీ హూ టేక్స్. నా భార్య ఎప్పుడు ప్రార్థన చేస్తుంది, మీరు ముందు పోకూడదు, ఇద్దరు కలిసి పోవాలి, లేకపోతే నేను ముందు పోవాలని ప్రార్థన చేస్తుంది. నేను అంటానమ్మా, అలాంటి ప్రార్థన చేయొద్దమ్మా. నువ్వు అట్లా చేసావు అనుకో, నువ్వు ఏదైతే వద్దంటావు, నువ్వు నిలబడతావు లేదా దేవుడు అదే పెడతాడు నీకు జాగ్రత్త. బికాస్ యూ సే ఐ కాంట్ లివ్ విత్ హిమ్, గాడ్ ఇస్ సేస్ ఓకే, లెట్స్ సీ హిమ్ ఆర్ మీ, లెట్స్ సీ హిమ్ ఆర్ మీ. నేను చూస్ గాడ్ ఆల్వేస్ ఫస్ట్. దేవా, నువ్వు లేకుండా నేను ఉండలేను అయ్యా, నువ్వు లేకుండా నేను చేయలేను అయ్యా, నువ్వు లేకుండా నేను బ్రతకలేనయ్యా, నువ్వు కానిది, నీకు కానిది నాకు ఏది వద్దు ప్రభా. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, స్టే ఫెయిత్ఫుల్. ఆపర్చునిటీస్, గాడ్ ఈస్ క్రియేటింగ్ మెనీ ఆపర్చునిటీస్ ఇన్ యువర్ లైఫ్, మెనీ ఆపర్చునిటీస్. యూటిలైజ్ ఎవ్రీ ఆపర్చునిటీ. సమయాన్ని సద్వినియోగపరచుకోండి. దినములు చెడ్డవి, సమయాన్ని పోనుక జీవితాన్ని చక్కబెట్టుకోండి, సమయాన్ని సద్వినియోగపరచుకోండి. విచ్ మీన్స్ నీకు ఇవ్వబడిన తలాంతులు, నీకు ఇవ్వబడిన సమస్తలో మల్టిప్లై. సమస్యలు వచ్చినప్పుడు దేవుని స్తుతించండి. ఎందుకంటే దేవుడు నిన్ను రిఫైన్ చేస్తున్నాడు, అగ్నిలో పెడుతున్నాడు. నీ దగ్గర ఉన్న చెత్తని తీయేస్తాడు. సమస్యలో నీ దగ్గర చెత్త ఉండరు, చెత్త మనుషులందరూ పోతారు. ప్రైజ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. యోబు సమస్యలు వచ్చినప్పుడు తన స్నేహితులు, నిజ స్నేహితులు వచ్చారు, ఆయనతో పాటు కూర్చున్నారు. ధనవంతులైన వారు వచ్చారు, ఆయన స్థితిలో ఆయనతో పాటు కూర్చున్నారు. ఎందుకంటే యోబుది ధనంతో తీర్చేది కాదు, దేవుడు మాత్రమే తీర్చేది. బట్ దెన్ ఐల్ టెల్ యూ, వెన్ ట్రబుల్స్ కమ్, ప్రైజ్ గాడ్, యూఆర్ లీడింగ్ మీ టు ద ఫైర్, ద ప్రాసెస్. అగ్నిలో పెడతాడు, ఇదిలో పెడతాడు. ఒక ఐరన్ షేప్ అప్ చేయాలని ఏం చేయాలి? పెట్టుతి. You see, end of life, God will test.